హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇవాళ సండే స్పెషల్ అయితే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను మొత్తం కూడా. కాకపోతే మనకి ఇంకొంచెం కూడా దీంట్లో వేస్టేజ్ అనేది ఉంటుందండి. ఎలా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి, ఇలా మనకి ఇలా అంటే ఇలా చిన్నగా వేస్టేజ్ బయటకు వస్తుంది. ఇలా గుంజి పడేయాలండి దీన్ని. ఇదిగోండి, మొత్తం అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా అదేనండి, వేస్టేజ్ మొత్తం చిన్న చిన్న నరాలు లెక్క ఉన్నాయి మొత్తం కూడా. ఇవైతే తినకూడదండి నాకు తెలిసినంత వాటికైతే. ఫ్రెండ్స్, ఇది ఇంకోసారి క్లీన్ చేసేసి నేను కర్రీ చేస్తానండి, చూపిస్తాను పదండి. ఇవి క్లీన్ చేసుకోవడానికి కొంచెం అంత పసుపు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే నిమ్మరసం కూడా పిండుతున్నానండి. ఇలా కడుక్కుంటే మనకి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది, మంచిగా శుభ్రంగా ఉంటుందని ఇలా క్లీన్ చేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా. ఇలా నీట్గా అయితే వచ్చాయండి. ఇలా ఇప్పుడైతే మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవటమే. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా కొద్దిసేపు దాకా ఫ్రై అవ్వాలండి. ఇదంతా కూడా కొంచెం టమాటా వేస్తున్నాను. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా, కొద్దిసేపు 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా. ఈ గ్రేవీ మొత్తం కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ గ్రేవీ మొత్తం వేయించుకోవాలా. ఇలా అయితే ఫ్రై అంతసేపు వేయించుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే ఈ రొయ్యలు అయితే వేస్తున్నాను, ప్రాన్స్ ఇవి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి వీటిని కూడా. ఇది చిన్నగా కలబెట్టాలండి, ఎందుకంటే తునిగిపోతుంది మొత్తం, కోడిగుడ్డు పొడిపోయినట్టు అవుతుంది ఇదంతా కూడా. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, ఇలా మనకు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అయితే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి వచ్చింది, చూసారా ఫ్రెండ్స్? ఆయిల్ మొత్తం కూడా మనకి ఇలా పైకి తేలుతుంది. కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాల్సిందండి. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇలాగా. నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫైనల్గా మనం ఇలా
ఫైనల్గా మనం కొత్తిమీరతో ఇలా రెడీ చేసుకుంటే మనకి ఎంతో ఇంత ఇష్టమైన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇగో ఇలా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి.